బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనం ఇప్పటి వరకు భూమిపై, కొండల కింద, పాతాళంలో పరుగులు తీసేటువంటి రైళ్లనే చూసాం. కానీ ఒక అద్భుతం నిజమైతే ఎలా ఉంటుంది? భారత్ నుంచి దుబాయ్ వెళ్ళాలంటే ప్రస్తుతం విమానంలో అయితే 2 గంటలు లేదంటే 3 గంటలు పడుతుంది. అదే ప్రయాణాన్ని కేవలం 3 గంటల్లో, అది కూడా సముద్ర మార్గంగా రైల్లో పూర్తి చేయొచ్చు అంటే మీరు నమ్ముతారా? అవును, ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కలిసి ప్రపంచంలోనే అత్యంత వినూత్నమైనటువంటి అతిపెద్ద సముద్ర గర్భ రైలు మార్గాన్ని నిర్మించేటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి. ఇది నిజంగా జరిగితే ప్రపంచ రికార్డులే కాదు, ప్రయాణ చరిత్రనే తిరగరాసినట్టు అవుతుంది. ఈ అద్భుత ప్రాజెక్టు వివరాలు, దీని వెనక ఉన్నటువంటి సాంకేతిక శక్తి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ముఖ్యంగా 3 అంశాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. అవేంటంటే, ఒకటి మార్గం, అదేవిధంగా దూరం. ఈ రైలు మార్గం భారతదేశంలోని ముంబై నగరాన్ని యుఏఈలోని ఫుజైరా ఎమిరేట్ను కలుపుతోంది. ఇది గల్ఫ్ ఆఫ్ ఒమెన్ మరియు హిందూ మహాసముద్రం గుండా వెళ్లే సుమారు 2000 కిలోమీటర్ల పొడవైనటువంటి అండర్ వాటర్ సొరంగ మార్గం. ఈ దూరం యూకే, ఫ్రాన్స్లను కలిపేటువంటి ఇంగ్లీష్ ఛానల్ సొరంగం కంటే కూడా ఏకంగా 40 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక నెంబర్ 2, అల్ట్రా ఫాస్ట్ రైలు. సొరంగంలో ప్రయాణించేటువంటి రైళ్లు సాధారణమైనవి కావు. అవి అల్ట్రా ఫాస్ట్ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ రైలు. ఇవి ట్రాక్ను తాకకుండా అయస్కాంత శక్తి ఆధారంగా గంటకు 600 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలవు. ఈ వేగం వల్లే 2000 కిలోమీటర్ల ఈ దూరం కేవలం 2 నుంచి 3 గంటల్లో పూర్తిగా చేరుకోవడానికి సాధ్యమవుతుంది. ఇక మూడవది నీటి అడుగున లోతు. ఈ టన్నెల్ నిర్మాణం హిందూ మహాసముద్రం ఉపరితలం నుంచి ఏకంగా 15,000 అడుగుల లోతున ఉండవచ్చని ప్రాజెక్టు అంచనా వేస్తున్నారు. ఈ అపారమైనటువంటి లోతులో నిర్మాణాన్ని చేపట్టడం, నిర్వహించడం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ సవాలుగా మారనుంది. ఈ ప్రాజెక్టు కేవలం ప్రయాణానికి సంబంధించినది మాత్రమే కాదు, భారత్, యుఏఈల మధ్య వ్యూహాత్మక వాణిజ్య సంబంధాలను పూర్తిగా మార్చగలదు. ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు ప్రధానంగా 2 ఉన్నాయి. అవేంటంటే, ఒకటి వాణిజ్యం బలోపేతం. ముంబై, ఫుజైరాలను కలిపేటువంటి ఈ మార్గం 2 దేశాల మధ్య వాణిజ్యాన్ని, ఎగుమతి దిగుమతి వ్యవస్థలను గణనీయంగా పెంచుతుంది. ఆసియాలో 2 బలమైనటువంటి ఆర్థిక శక్తులను నేరుగా కలపడం ద్వారా ఆర్థిక పురోగతిని సాధించాలనేది ప్రధాన లక్ష్యం ఈ ప్రాజెక్టుది. ఇక రెండవది మంచినీటి సమస్యకు పరిష్కారం. యుఏఈ లాంటి ఎడారి ప్రాంతాలు తీవ్రమైనటువంటి నీటి కొరతతో బాధపడుతున్నాయి. ఈ రైలు సొరంగం ద్వారా నర్మదా నది వంటి భారతీయ నదుల నుంచి అదనపు మంచినీటిని పైప్ లైన్ల ద్వారా కూడా అరబ్ ఎమిరేట్స్కి పెద్ద మొత్తంలో ఎగుమతి చేయాలని కూడా అబుదాబి అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదకులలో ఒకరైనటువంటి అబ్దుల్లా అల్ షేహీ గతంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించారు. ఇంత లోతులో ఇంత దూరం నిర్మించేటువంటి టన్నెల్ భూకంపాలు, సముద్రపు ఆటుపోట్ల నుంచి రైళ్లను, ప్రయాణికులను ఎలా రక్షిస్తుంది? భద్రతా నిర్వహణ ఖర్చులు వంటి వాటిపైన మరింత లోతైన పరిశోధన అవసరం ఉంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు నిజంగా కార్యరూపం దాల్చితే ఇది కేవలం రవాణా మార్గం మాత్రమే కాదు, ప్రపంచ ఇంజనీరింగ్ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి సాంకేతిక విజయం అవుతుంది. ప్రపంచంలోనే నెంబర్ 1 ప్రాజెక్టుగా నిలిచి ప్రపంచ వింతలలో కూడా చోటు దక్కించుకునేటువంటి అవకాశం దీనికి ఉంది. భారత్, దుబాయ్ల కలయికలతో రూపొందుతున్నటువంటి ఈ ప్రాజెక్టు మానవ మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానం ఎంతటి అద్భుతాలను సృష్టించగలదో తెలియజేస్తుంది. ప్రస్తుతానికి ఇది ఒక కళ, ఒక ప్రతిపాదన మాత్రమే కావచ్చు, కానీ భవిష్యత్తులో ఈ కళను నిజం చేయగల సామర్థ్యం మనకు ఉంది. ఈ విస్మయకరమైనటువంటి ప్రాజెక్టు గురించి మీ అభిప్రాయాలు ఏంటి? ఇది నిజమవుతుందని మీరు భావిస్తున్నారా? కామెంట్స్లో తెలియజేయండి.